రైతులు పండించిన వర్జీనియా పొగాకును చివరి ఆకు వరకు కొనుగోలు చేయడం సహా లాభదాయకమైన ధరను అందించేందుకు పొగాకు బోర్డు కట్టుబడి ఉందని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం 1832లో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. ఈ ఏడాది 52 మిలియన్ల పొగాకు మాత్రమే పండించాలని రైతులకు సూచించినప్పటికీ 82 మిలియన్ల వరకు పంట దిగుబడి చేసినట్లుగా అంచనాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ చివరి ఆకు వరకు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎన్ఎల్ఎస్ మొత్తానికి 52 మిలియన్ల కేజీలు క్రాప్ సైజు మనము టార్గెట్ విధించగా ఎస్టిమేటెడ్ క్రాప్ దాదాపుగా 82 మిలియన్ కేజీస్ వచ్చేటట్లు ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా పొగాకు బోర్డు రైతు యొక్క చివరి ఆకు వరకు కూడా అమర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు రైతులు కొంత అసంతృప్తి ప్రకటించారు. వాళ్ళకి మద్దతు ధర లభించడం లేదని కూడా వాళ్ళ నిరసనని తెలియజేశారు. వారి నిరసనని పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఆక్షన్లు రేపు అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాను. రైతు యొక్క సమస్యల్ని వ్యాపారస్తులతో మాట్లాడి వీలైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా తప్పనిసరిగా చర్చించి వాళ్ళ సమస్యలు తీర్చి మంచి ధర ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం.